ఈరోజు సంఘాలలో కాపరులు సరిగ్గా లేక, సంఘాలలో పరిస్థితులు సరిగ్గా లేక, సంఘాలను బట్టి సేవకులను బట్టి ప్రజలు విసిగిపోయి ఏ సంఘానికి వెళ్ళినా ఏముంది? ఈ పాలిటిక్సేగా. ఏ సంఘానికి వెళ్తే ఏముంది? ఈ కొట్లాటేగా. ఏ సంఘానికి వెళ్తే ఏముంది? డబ్బు డబ్బు డబ్బు, 24 గంటలు ఇయే మాటలు కదా. ఏ సంఘానికి వెళ్తే ఏముంది? అంత గ్రూప్ రాజకీయాలే కదనని కొందరు కాపరులను బట్టి ప్రజలు విసిగిపోయి ఇళ్లలోనే ఆరాధన జరిపించుకుంటున్నారు. ఒక కుటుంబం కృష్ణా జిల్లా ప్రాంతం నుంచి ప్రతి నెల బలారాధన దినాన 15 మంది, దరిదాపుగా 3 కుటుంబాలు కలిసి ప్రతి ఆదివారం ఇక్కడ బలారాధనకు వస్తారు. సహజంగా నేను అడిగానమ్మా, ఎక్కడి నుంచి? అమ్మ, ప్రతి బలారాధనకు వస్తున్నారేంటి? అవునన్నయ్య, మా సంఘం ఇమాన్యుయల్ చర్చ్ అన్నయ్య అన్నారు. మరి తతిమ రోజులమ్మా అన్నాను. యూట్యూబ్లో వాక్యం వింటామన్నయ్య, ఆరాధనలో పాలు పంపులు పొంది అదే ఆరాధనగా ఎంచుకుంటామన్నయ్య అన్నారు. నేను అన్న, తప్పమ్మా, స్థానిక సంఘం మనకు ఉండాలి. యూట్యూబ్లో ఆరాధన ఏ ఒక్కనాటికి సంఘం కాదు. యూట్యూబ్లో కూర్చొని ఆరాధన చేసుకొని మేము సంఘానికి వెళ్ళాం అని అనటం వాక్యానికి భిన్నం. లేదమ్మా, స్థానిక సంఘానికి వెళ్ళండి. ఆ బిడ్డలు ఏం చెప్పారు తెలుసా? స్థానిక సంఘానికి వెళ్తే మాకున్న భక్తి కూడా పాడైపోయేటట్టుందయ్యా.